అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు నిజమైన స్నేహం. రచించిన వారు కుబ్రా ముజాహిద్ గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఏమిటండి అదేంటండి ఎప్పుడూ లేనిది ఇంత త్వరగా లేచారు? ఈరోజు ఆదివారం అన్న సంగతి మరిచిపోయారా ఏంటి? ఇంత తెల్లవారుగానే లేచారు, ఏమైంది? కంగారుగా అడిగింది మీనా తన భర్త విష్ణువర్ధన్ని. అప్పుడు విష్ణువర్ధన్, అది కాదు మీనా, అసలు నాకు నిద్ర అనేది వస్తే కదా నేను ఇంత త్వరగా లేచి రావడానికి అని అన్నాడు విష్ణు. భర్త మాటలు విన్న మీనా కంగారుగా దగ్గరికి వచ్చి తన భర్త నుడిపైన తన చెయ్యి పెట్టి చూసి, అదేమిటండి మీకు జ్వరం గిట్లా వచ్చిందేమో అని కంగారు పడ్డాను అని చెప్పి నవ్వింది. మీనా తన భర్త దగ్గరకు వచ్చి పక్కన కూర్చుని, ఇప్పుడు చెప్పండి అసలు సంగతి ఏమిటి అని తన కొంగును సర్దుకుంటూ అడిగింది. మీనా అప్పుడు చూడు, విష్ణువర్ధన్ తన భార్యతో ఇలా అన్నాడు. మీనా, నేను ఒక మాట చెప్తాను కానీ నీవు నవ్వకూడదు, కానీ నువ్వు కోపపడకూడదు అని అన్నాడు. ఏంటి అసలు సంగతి? ఏదో తేడాలా ఉంది. ఓహో, నా కోసం కొత్త పని మనిషిని, అదేంటి భార్యని ఏమైనా చూస్తున్నారా ఏమిటి అని కిలకిలా నవ్వింది మీనా. అప్పుడు విష్ణువర్ధన్, అయ్యో మీనా, నీకు నా సమస్య నవ్వులా ఉంది అని అడిగాడు. తన భర్త మాటలు విన్న మీనా, అయ్యో రామా, అది కాదండి, మీరేదో టెన్షన్లో ఉంటేను మిమ్మల్ని ఏదో నవ్విద్దామని సరదాగా అంతే, క్షమించండి. ఇప్పుడు చెప్పండి అసలు సంగతి అని అడిగింది మీనా. అప్పుడు విష్ణు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. చాలా రోజుల నుండి నాకు కల వస్తుంది. అది కలనో నిజంనో కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అర్థం కావడం లేదు. అందుకు ప్రతిరోజు ఒకే కల వస్తుంది. అలా నాకే అనిపిస్తుందా, నిజంగా వస్తుందా, ఏదీ చెప్పలేకపోతున్నాను అని చెప్పాడు విష్ణు. అప్పుడు మీనా తన భర్తను ఇలా అడిగింది, అసలు కల ఏమిటండి? ఎలాంటి కల వస్తుంది? కొంచెం వివరంగా వివరించి చెప్తా చూడండి. ఏదైనా సరే చెప్తేనే దానికి పరిష్కారం వెతకగలమా అని చెప్పింది. అప్పుడు విష్ణు ఆలోచనలో పడ్డాడు. అది చూసి మీనా, చూడండి, మీకు చెప్పాలి అనిపిస్తే చెప్పండి, అసలు మీరు ఏదీ చెప్పరు, అందుకే ఇలా చెప్తున్నాను. అప్పుడు విష్ణు, చెప్పకుండా దాచి అంతా సమస్య కదూ, చెప్తే అంత పెద్ద సమస్య కూడా కాదు అనుకుంటా, కానీ ఏదో తెలియని అలజడి నాలో మొదలవుతుంది. అదేదో తెలుసుకోవాలి. ఎందుకు ప్రతిరోజు ఒకేలాంటి కల వస్తుంది? కానీ ఏదో ఒకటి ఉంది మీనా, ఇది కలలా లేదు, నిజంగా జరిగినట్టు ఉంది అని చెప్పడం మొదలుపెట్టాడు విష్ణు. నేను నా కలలో ఎప్పుడూ మన హాల్లో టీవీ చూస్తూ కూర్చుని ఉంటాను. అప్పుడు సడన్గా నా ముందు మురళి వచ్చాడు. ఎంత హాయిగా కూర్చున్నావురా టీవీ చూస్తూ అని అడిగి వచ్చి నా ముందు కూర్చున్నాడు. అప్పుడు ఇలా అనడం మొదలుపెట్టాడు, ఇంత త్వరగా నన్ను మర్చిపోయావు, ఇలా మర్చిపోతావని అనుకోలేదు. అసలు నన్ను చూడడానికైనా వచ్చావా? అలా ఎలా మర్చిపోయావురా? అందరూ వచ్చారు నన్ను చూడడానికి, కానీ నీవు రాలేదు. నేను మాత్రం నీకోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా? నీవు వస్తావు అని, కానీ నీవు రాలేదు. ఎందుకు రాలేదు అని కొంచెం బెంగగా అనిపించింది. అయినా నన్ను నువ్వు ఏనాడు వేరువేరుగా చూడలేదు. అంతలా మన స్నేహం ఉండేది. మరి ఎందుకు రాలేదు? నీవు నన్ను చూడాలనిపించే లేదా? ఒక్కరోజు ఫోన్ చేయకపోతే నా మీద అరిచేవాడివి. ఏమైందిరా సన్నాసి, ఫోన్ చేయలేదు అని ఫోన్ లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉండేవాడివి కదా. ఏదైనా పనిలో పడి బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఇంటికి వచ్చి చేసేవాడివి. మా ఆవిడ చెప్పేది, ఏం స్నేహం అండి మీది? మీ స్నేహితుడు నాకు ఫోన్ చేసి, సిస్టర్ ఏమైంది, వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అడిగేవాడివి అంట కదరా. మరి నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదురా అని నా 2 భుజాలు పట్టుకుని గట్టిగా ఊపుతూ అడుగుతున్నాడు. ఇలా రోజు నేనేం చెయ్యాలి చెప్పు మీనా అంటూ తన భార్య ఒడిలో తలపెట్టుకుని బోరున నడవసాగాడు విష్ణువర్ధన్. అన్న విన్న మీనా, ఏంటండి మీరు కంగారు పడకండి, నేను ఉన్నాను కదా, మీరు కంగారు పడకండి అని తన భర్తని ఓదాహరిస్తూ తను ఏడుస్తూ కూర్చుండిపోయింది మీనా మనసులో ఏవేవో ఆలోచనలు అల్లుకున్నాయి. ఏంటి దేవుడా, ఏమి జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరిని అడగాలి అర్థం కావడం లేదు. దేవా, నీవే కాపాడాలి అంటూ దేవుని ప్రార్థిస్తూ సాగింది. భర్తని ఓదార్చి అక్కడ నుంచి లేచి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చి తన భర్తకి ఇచ్చి తాగమని, నాకు నీళ్లు వద్దు, ఏం చేయాలో చెప్పు మీనా, ఇది ఒక కళ 1 వారం రోజుల నుండి సేమ్ కళ రిపీట్ అవుతుంది. అయినా నాకు ఇది కళలా లేదు, వాస్తవంలా అనిపిస్తుంది. ఎందుకంటే వాడి ప్రతి మాట, వాడి ప్రతి అణువు, వాడు నా భుజాలు పట్టుకుని అడగడం అంతా వాస్తవం ఎలా ఉంది? ఇది కళ కాదు మీనా. వాడు ప్రతిరోజు ఇలా నా దగ్గరికి వచ్చి ఇలా అడిగిపోతున్నాడు. నేను కావాలని పోలేదా? వాడికి బాగా తెలుసు. వాడికి బాగాలేదు అంటే నేను ఎంత బాధపడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను.
నువ్వు చూడలేదా? ఏం చేయమంటావే మీనా? ఈ మాయదారి రోగం వచ్చి ఎవరికి బయటకి వెళ్ళనీయకుండా చేస్తుంది. లాక్డౌన్ సమయాన వాడికి బాగాలేదని తెలిసి నేను వాడికి చూడ్డానికి వెళ్ళలేక నేను ఎంత నరకం అనుభవించాను అది నాకు తెలుసు. ఈ మాట వాడితో ఎలా చెప్పాలి అంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. విష్ణు తన భర్త ఆవేదన తను అర్థం చేసుకోగలదు. మీ సమస్యకు పరిష్కారం నేను వెతుకుతాను. అప్పటి వరకు కొంచెం నా మాట వినండి. మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి అంటూ భర్తను ఓదారుస్తూ మీనాకు అంతలో విష్ణు అరుపులు విని నిద్రలో ఉన్న తన పిల్లలు, అత్తమామ, ఆడబడుచు, మరిది, మరదళ్ళు అందరూ లేచి కంగారుగా వచ్చి ఏమైంది వదిన అంటూ అందరూ అడగడం మొదలుపెట్టారు. అందరినీ చూసి మీనా ఏం లేదు, అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్లీజ్, అదే అత్తయ్య తన స్నేహితుడిని చూడడానికి వెళ్ళలేదు కదా, అందుకే ఏడుస్తున్నారు అని చెప్పింది మీనా. అప్పుడు విష్ణు అమ్మగారు, ఆండాలు, ఎందుకురా అంత బాధపడతావు? నీ తప్పేమీ లేదు కదా, ఎలా వెళ్ళగలవు చెప్పు? ఆ సమయాన ఆ మహమ్మారి వల్ల అంతా అయిపోయింది. నువ్వేం చేస్తావురా ఇలా? నీవు రోజు బాధపడుతూ మా అందరినీ బాధ పెడుతున్నావు. ఇది నీకు అర్థం కావడం లేదు. మరి చిన్నపిల్లల్లా చేస్తున్నావు. విష్ణువర్ధన్ తండ్రి మదన్ రావు, ఏంటిది ఇలా? ఎన్ని రోజులు నీ చిన్ని పిల్లలను చూసి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. నువ్వు చిన్నపిల్లలు వేషాలు వేస్తే ఎలా అని గట్టిగా బెదిరించి మరీ అన్నాడు. అప్పుడు మీనా, మామయ్య మీరు ఉండండి, నేను తనని నచ్చ చెబుతాను అని చెప్పింది. ఏమండి, మీరు కొంచెం ఏడవకుండా కూర్చుంటారా ప్లీజ్? నేను ఒక ఫోన్ కాల్ చేసి వస్తాను, సరేనా అన్నది మీనా. అప్పుడు అందరూ మీనా దిక్కు కోపంగా చూశారు. అప్పుడు ఆండాలు ఇలా అన్నది, ఏం అదృష్టం రా, నీకింత మంచి భార్య దొరికింది, నిన్ను చిన్నపిల్లవాడిలా చూసుకుంటూ ఉంటుంది అని చెప్పి గట్టిగా నవ్వసాగింది. అందరూ నవ్వారు. కానీ విష్ణులో అలజడి ఎవరికీ అర్థం కావడం లేదు, ఎవరికీ కనిపించడం లేదు. మీనా పక్క గదిలోకి వెళ్ళి తనకు తెలిసిన పంతులు రావు నారాయణకి ఫోన్ చేసింది. నమస్తే పంతులు గారు, ఎలా ఉన్నారు అని పలకరించి తన భర్తకు వస్తున్న కలల గురించి వివరించి చెప్పింది. అప్పుడు అంతా విన్న పంతులు రామనారాయణ ఇలా చెప్పారు, కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, నేను 1 గంటలో వస్తాను. విష్ణుతో మాట్లాడి నేను ఏం చేయాలో చెప్పాను. అందాక మీరు కంగారు పడకండి, అన్నిటికీ బోలాశంకరుడిగా ఉన్నాడు అని ఫోన్ పెట్టేశాడు పంతులు రామనారాయణ. అప్పుడు మీనా తన భర్త దగ్గరకు వచ్చి మీరు లేచి స్నానం చేయండి అని చెప్పి తనకు స్నానానికి పంపించి తాను వంటగదిలోకి వచ్చి అందరికీ టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద తీసుకెళ్ళి పెట్టింది. అందరూ వచ్చి టిఫిన్ చేశారు. త్వరగా వంటలు పూర్తి చేసింది. అంతలో పంతులు రామనారాయణ వచ్చారు. విష్ణు దగ్గర కూర్చుని నాకు వస్తున్న కల గురించి అన్నీ తెలుసుకున్నారు. తనకు తీసుకొచ్చిన సామాగ్రి అంతా అక్కడే కూర్చుని హాల్లో పూజ మొదలుపెట్టారు. అప్పుడు మీనాతో ఇలా చెప్పారు, చూడమ్మా, అందరినీ వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పండమ్మా, నేను ఒక చిన్న పూజ చేస్తాను. ఇప్పుడే అంతా తెలిసిపోతుంది, కలనో నిజమో. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక మంత్రజాలంతో ఇక్కడ అంతా జల్లుతున్నాను. అందరూ ఇందులో కూర్చుండండి, వారికి హాని జరగదు అని చెప్పి అందరూ వచ్చి కూర్చున్నారు. పంతులు రామనారాయణ పూజ మొదలుపెట్టారు. అలా పూజ చేస్తుండగా సడన్గా విష్ణులో మార్పు మొదలైంది. గట్టిగా అరుస్తూ, అదే పంతులు, నన్ను నా స్నేహితుడిని వేరు చేయాలని అనుకుంటున్నావా? ఇది ఎప్పటికీ జరగనివ్వను. వాడు నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. వాడి నాతో పాటే ఉంచుకుంటాను, నాతో పాటే తీసుకువెళ్తాను. ఇది నా ప్రాణం, వాడు నా ప్రాణం, నేను వాడికి ప్రాణం అంటే వాడి ప్రాణం నాది కదా అంటూ విష్ణు నవ్వసాగాడు. విష్ణు అప్పుడు అందరికీ అర్థమైనది, అసలు విష్ణు కళ అనేది రావడం లేదు, రోజు జరుగుతుంది నిజమే. దాన్ని విష్ణు కళలా భావించేవాడు. తన స్నేహితుడు కరోనా వచ్చి లాక్డౌన్ సమయంలో కాలం చేశాడు. అందువలన విష్ణు వెళ్ళలేదు. కావున తన స్నేహితుడు రాలేదన్న అదే ఆలోచనలతో తను కన్నుమూశాడు. తాను చనిపోయిన తర్వాత తన ప్రాణం మొత్తం స్నేహితుడి దగ్గరే ఉన్నది. అందువలన దేహం కాలి బూడిదే అయిపోయినా తన ఆత్మ మాత్రం తన ప్రాణ స్నేహితుల దగ్గరికి వచ్చి ప్రతిరోజు నన్ను చూడడానికి ఎందుకు రాలేదని ప్రశ్న అడుగుతూ తనతో పాటు తీసుకెళ్లడానికి ఎదురు చూస్తూ ఉన్న సమయాన మీనా తన బాధని అర్థం చేసుకుని పంతులు రామనారాయణని పిలిపించి తన భర్తని కాపాడుకుంది. కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.